చరణ్ టీవీకి స్వాగతం. పచ్చదనంలో ప్రజలు అందరూ భాగస్వామ్యం కావాలి. వానాకాలం సీజన్లో వ్యాధుల పట్ల అవగాహన కల్పించాలి. ఎక్కడా నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్తలు పాటించాలి. జ్వరాలు ఉంటే గ్రామ అధికారులకు తెలియజేయండి. పరిసరాలు పరిశుభ్రంగా ఉంటేనే ఆరోగ్యంగా ఉంటాము. మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్. రాష్ట్ర సర్కార్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పచ్చదనం స్వచ్ఛదనం కార్యక్రమంలో భాగంగా 4వ రోజు మెదక్ చిన్నశంకరంపేట మండలంలోని గవ్వలపల్లి గ్రామంలో కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ రాహుల్ రాజ్ పాల్గొన్నారు. అనంతరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని, ప్రాథమిక పాఠశాలను పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ స్వచ్ఛదనం పచ్చదనం అనే కార్యక్రమంలో ప్రజలు భాగస్వామ్యం కావాలన్నారు. పారిశుద్ధ్య నిర్వహణ, పచ్చదనం పెంపు లక్ష్యాలతో ప్రభుత్వం ఆగస్టు 5 నుంచి 9 వరకు స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమాన్ని అమలు చేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. వీటిలో చాలా ప్లేసెస్ లో ఉంటాయి చూడండి. మీరు అంతా మండలి వాళ్ళకి కూడా చెప్పండి. చాలా ప్లేస్ లో వీళ్ళు వాడతలేరు అని బయట చెప్పినారు సార్. ఇట్లా గడ్డి మంది కొట్టుకోమంటే కూడా కొట్టుకోమని మేము మమ్మల్ని కొట్టుకోమంటారు మాట. ఏం చూస్తున్నామో నీళ్ళంతా బ్రీడింగ్ ఉంది. ఏం చూస్తున్నాము సెక్రటరీ ఏం చూస్తున్నాం ఇవన్నీ కదా చూడాలి. విజ్ఞప్తి ఏంటంటే పెద్ద ఎత్తున మీరు అందరు కూడా పార్టిసిపేట్ అయ్యి నీళ్ళు ఎక్కడ కూడా నిల్వ లేకుండా ఉంచేటటువంటి విధంగా చూసుకోవడము. అదేవిధంగా జ్వరాలు ఎవరికైనా వచ్చినా కానీ సంబంధిత మెడికల్ ఆఫీసర్కి, సంబంధిత ఆశా ఏఎన్ఎంకి చెప్పినట్టయితే కూడా వాళ్ళు ఒకసారి టెస్ట్ చేసి, ఇప్పుడు ఇంటింటికి కూడా మనము ఫీవర్ సర్వే చేస్తూ ఉన్నాము. సో వాళ్ళు కూడా టెస్ట్ చేస్తారు. మీ దగ్గర ఏమైనా కేసెస్ వచ్చినా కానీ వాళ్ళకి రిపోర్ట్ చేసినట్టయితే వాళ్ళు ప్రాపర్గా గైడ్ చేసి సో ఏ విధమైన ప్రాణ నష్టం రాకుండా కూడా చూస్తారు. సో అందరు కూడా ఈ 2 నెలలు కొద్దిగా అలర్ట్గా ఉండాల్సిన అవసరం ఉంటుంది. అంతా కూడా శుభ్రంగా ఉన్నట్టయితే ఏ విధమైన వ్యాధులు కూడా రాకుండా ఉంటాయి. సో ప్రభుత్వం ఏదైతే మంచి ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ టేకప్ చేసిందో పెద్ద ఎత్తున మరి ప్రజలందరూ, మీడియా, ప్రతి ఒక్కరు కూడా ఇంట్లో ఆఫీసర్స్ అందరూ కూడా ఇంట్లో స్టాఫ్ అందరూ కూడా మళ్ళీ మల్టీపర్పస్ వర్కర్స్ కానివ్వండి, పంచాయత్ మెంబర్స్ కానివ్వండి, వీళ్ళందరూ కూడా పంచాయత్ స్టాఫ్ అందరూ కూడా పార్టిసిపేట్ అయ్యి దీన్ని పెద్ద ఎత్తున సక్సెస్ చేయాలని కోరుకుంటాను.